అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం యెహోషువ 1:6 నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు యెహోషువతో. మరి మోషే మరణించిన తర్వాత యెహోషువ ఎంతో భయంతో ఉంటూ ఉన్నాడు. అమ్మో, ఈ ప్రజలు తలబిరుసు కలిగినటువంటి వారు, అసలు వీళ్ళని ఎలా నడిపించాలో ఏమో అని చాలా భయముతో ఉన్నప్పుడు దేవుడు మరి యెహోషువతో చెప్తూ ఉన్నాడు, యెహోషువ, నువ్వు స్థైర్యములు కలిగి ఉండుము, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి వారిని ఇజ్రాయేలు ప్రజల్ని మరి కనాన్లోకి నడిపించడానికి, వాగ్దాత భూమిలోకి నడిపించడానికి నేను మీకు తోడుగా ఉన్నాను. నువ్వు మాత్రం కేవలము నా ఆజ్ఞలను పాటించి ధర్మశాస్త్రాన్ని పాటించి నా ప్రజలను నువ్వు నడిపించు. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎక్కడ సిగ్గుపడనక్కర్లేదు, ఎక్కడ నువ్వు భయపడన అవసరం లేదు. సో దేవుడు ఈరోజు మనతో కూడా చెప్తూ ఉన్నాడు. అబ్రహాంతో చెప్పాడు దేవుడు, ఇసాకుతో చెప్పాడు దేవుడు, యాకోబుతో చెప్పాడు దేవుడు, మోషేతో చెప్పాడు దేవుడు. సో ఈరోజు నీతో నాతో మనతో కూడా చెప్తూ ఉన్నాడు. ఏ విషయంలో నాకు ఆర్థిక ఇబ్బందులున్న భయపడుతున్నావా, లేకపోతే జాబ్ లేదని భయపడుతున్నావా, లేకపోతే నా వ్యాపారం సరిగా లేదు అని భయపడుతున్నావు, ఇంకా నాకు మ్యారేజ్ లేదు, నా పిల్లలకి మ్యారేజ్లు కాలేదని ఏడుస్తున్నావా, లేకపోతే నీ పిల్లల భవిష్యత్తు సెటిల్ కాలేదని, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదని, దేనికైనా ఈరోజు భయపడితే గనక సంతానం లేదని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నీ జీవితంలో నేను గొప్ప కార్యములు చేస్తాను, కనుక మీరు భయపడకుండా ధైర్యంగా ఉండమని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధులైన తండ్రి. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, నమ్మదగిన వాడు నాయన. ఇదిగో ప్రభా, ఈరోజు యెహోషువ 1:6 ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. స్థైర్యములు కలిగి ఉండమని యెహోషువతో పలికి ఉన్నావు నాయన. ఈరోజు మాతో కూడా నువ్వు చెప్తూ ఉన్నావు ప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే భయంతో ఉన్నారు నాయన, నా వీసా స్టేటస్ ఏమవుతుందని ఏడుస్తున్నారేమో నాయన, బిడ్డలకు నువ్వు తోడై ఉండమని ప్రభా. అయ్యా, ఉద్యోగాలు లేక నాయన, అయ్యా ఎంతమంది బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు, వారికి తోడై ఉండండి ప్రభా. ఆర్థికంగా నాయన చితికిపోతున్న బిడ్డల జీవితాల నూతన కార్యములు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరికి సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి కూడా హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దీవించును గాక. అందరూ కూడా ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. మరి మీకు ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కనుక దయచేసి మాకు మెసేజ్ పెట్టండి, మేము ప్రార్థన చేస్తాం. ఆమెన్.